ప్రేక్షకులందరికీ అభివందనాలు. తెలుగువారికి పాట అంటే ఆరో ప్రాణం. ఆనందమైన, ఆవేశమైన, విరహమైన, విషాదమైన, భక్తైన, రక్తైన, కలైన, కలతైన పాట లేకుండా తెలుగు సినిమా లేదు. 8 దశాబ్దాల కాలంలో ఎన్ని భావాలు, ఎన్ని అనుభవాలు, ఎన్ని బంధాలు, ఎన్ని అనుబంధాలు తెలుగు పాటల్లో పల్లవించాయి, పల్లవులై పరిమళించాయి. చరణాలుగా మన మనసుల మీద వెన్నెల కిరణాలు కురిపించాయి. మధురమైన ఆ అజరామర గీతాలకు జన్మనిచ్చిన బ్రహ్మలై నిలిచిన దర్శక నిర్మాతలకు, పదాలలో పట్టు తేనెలు నింపి అపురూప సాహిత్యాన్ని సృజించిన కవి పండితులకు, అక్షర సంపదను స్వరబద్ధం చేసి చిరకీర్తిని పొందిన సంగీత సరస్వతులకు, సుమధుర గాత్రాలతో ప్రాణ ప్రతిష్ఠ చేసిన గాయనీ గాయకులకు నీరాజనాలు అర్పిస్తూ మీ ముందుకు వస్తోంది స్వరాభిషేకం. ఈ అపూర్వ రాగ యాగంలో పాట పంచుకున్న మహనీయులు ఎందరెందరో. అందరికీ వందనాలు. నమస్కారం. నంద్యాల నందిపైపుల స్వరాభిషేకం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈటీవీ ప్రేక్షకులకి, సంగీత అభిమానులకి స్వాగతం, సుమస్వాగతం. 83 సంవత్సరాల క్రితం పాట నేర్చిన తెలుగు సినిమా పాటల్లోని 80కి పైగా ఆణిముత్యాల్లాంటి పాటల్ని ఎంపిక చేసి హేమాహేమీలైన ఆనాటి నేటి గాయనీ గాయకులతో సంగీత భారతికి స్వరాభిషేకం చేశాం. ఆ కార్యక్రమాన్ని నిండు మనసుతో ఆదరించిన సినీ సంగీత అభిమానులందరికీ మా అభినందనలు. అయితే తెలుగు సినిమా సంగీతం సముద్రం వంటి లోతైనది. అందులోంచి మేము ఒక దోసిలతో స్వరాభిషేకం కార్యక్రమాన్ని మీకు అందించేటువంటి ప్రయత్నాన్ని చేశాం. దీనితో మీ దాహము, మోహము తీరలేదు. చాలామంది కార్యక్రమాన్ని చూసి చాలా బాగుంది అన్నారు. అయితే ఫలానా పాట ఎందుకు వినిపించలేదు, ఫలానా గాయనీ గాయకులు ఎందుకు కనిపించలేదు అని ప్రశ్నల వర్షం కురిపించేశారు. అందుకనే మీ ప్రశ్నలకి సమాధానంగా మరోసారి మీ అందరి కోసం మేము అందించేస్తున్నాము నంద్యాల నందిపైపుల స్వరాభిషేకం. ఈ కార్యక్రమాన్ని నిండు మనసుతో ఆస్వాదించిన తెలుగు సినిమా సంగీత అభిమానులందరికీ మా అభివందనాలు. వేల తెలుగు పాటలు, తేనె ఊటలు అందించిన తెలుగు సినిమా నిర్మాతలు, దర్శకులు, స్వరకర్తలు, గేయ రచయితలు అందరినీ స్మరించుకుంటూ వాళ్ళకి మేము చేసుకునేటువంటి స్వరాభిషేకమే ఈ స్వరాభిషేకం కార్యక్రమం. మరి ఈసారి స్వరాభిషేకం కార్యక్రమంలో ద గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్, స్వరకర్త శ్రీ ఎంఎస్ విశ్వనాథన్ గారు, అలాగే గాన సుధాకరుడు శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు, అంతేకాకుండా గాన కోకిల సుశీలమ్మ గారు, స్వరానికే స్వరం నేర్పించగల శ్రీ యేసుదాస్ గారు, 4.5 దశాబ్దాలకి పైగా పాట అనే గోవర్ధనగిరిని తన గళంతో మోస్తున్న మన బాలు గారు, 18 భాషల్లో పాటలు పాడిన శ్రీమతి వాణి జయరాం గారు, పాటని తన్ని వేరుగా చూడలేము చిత్ర గారు, ఇంకా ఎంతోమంది గాయనీ గాయకులతో స్వరాభిషేకం కార్యక్రమాన్ని మీకోసం సమకూర్చాము. అంతేకాకుండా ఈ తెలుగు సినీ సంగీత వినీలాకాశంలో ఎంతోమంది నిర్మాతలు, దర్శకులు, స్వరకర్తలు, గేయ రచయితలు వారందరినీ స్మరించుకుంటూ వారికి చేసేటువంటి అభిషేకమే ఈ స్వరాభిషేకం. తెలుగు సినిమా వేల పాటల పుట్ట, గుండెల్ని కరిగించే సుస్వరాల గుట్ట. మేమిప్పుడు వినిపించబోయేటువంటి ఈ పాటలే ఆణిముత్యాలు లాంటి పాటలని కాదు. మేము ఒక ప్రోగ్రాం అనుకుంటేనే వేల పాటలు మాకు గుర్తొస్తూ ఉంటే మీకు ఇంకా ఎన్ని వేల పాటలు గుర్తొస్తూ ఉంటాయి చెప్పండి. అందుకని మాకు అనిపించిన మంచి అనిపించేటువంటి కొన్ని పాటలతో స్వరాభిషేకం కార్యక్రమాన్ని మీకు అందించబోతున్నాము. నిండు మనసుతో ఆశీర్వదించండి. రోహిణి, భరణి, జెమిని, వీనస్ ఇవన్నీ నక్షత్రాలు, రాసుల పేర్లు అనుకుంటున్నారా? కానే కాదు. అజరామరమైన చిత్రాలని మన తెలుగు పరిశ్రమకి అందించినటువంటి నిర్మాణ సంస్థల పేర్లు.
రాజరాజేశ్వరి, రేణుక, శారద, గౌతమి, అమృత, అనుపమ, అన్నపూర్ణ, అంజలి, లలిత, రాజ్యం, రాజశ్రీ, రాగిణి, జయంతి. అందమైన అమ్మాయిల పేర్లు అనుకుంటున్నారా? కానే కాదు. ఆణిముత్య లాంటి చిత్రాలతో 83 వసంతాల తెలుగు సినిమాని సుసంపన్నం చేసిన చలనచిత్ర నిర్మాణ సంస్థల మకుటాలు. తెలుగు సినిమాలోని మంచి సంగీతానికి, సాహిత్యానికి పెద్దపీట వేసిన అలాంటి సంస్థలకి వారి చిత్రాల్లోని పాటలతోనే పడుతోంది రాగహారతి, ఈ స్వరాభిషేకం. శంకరాభరణం చిత్ర కథకి శ్రీకారం చుట్టింది కళాతపస్వి శ్రీ కె విశ్వనాథ్ గారు. ఎక్కడో తెలుసా అండి? ఆకాశంలో, అంటే విమానంలో. ఒక చిన్న సెల్ లాంటి కథ 15 రోజులు సెలయేరులాగా మారి ఆయన మనసులో పరవళ్లు తొక్కింది. మరో వారంలో ఆ చిత్రానికి ఏడిది నాగేశ్వరరావు గారు నిర్మాత అని తేలింది. తులసి పాత్రకి మంజు భార్గవి గారు ఓకే, శంకరశాస్త్రి గారి పాత్రకి సోమయాజులు గారు ఓకే. మరి శంకరాభరణాన్ని మోసే గాయకుడు ఎవరు? అమ్మో, శాస్త్రీయ సంగీతమా అని పరుగులు తీశారంట బాలుగారు. నేనున్నాను అంటూ పుహళేంది గారు చొక్కా పట్టుకొని లాక్కొని వచ్చారంట. అన్ని కష్టాలు వాళ్ళు పడకపోతే మనకి ఇష్టమైనటువంటి శంకరాభరణం సినిమా వస్తుందా చెప్పండి? ఆ చిత్రంలో శంకర నాద శరీరపర అనే వేటూరి గానాన్ని మన ముందు ఆలపించబోతున్నారు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. మనసులోనూ బయట చప్పట్లు ఇంకా ఆగవు. శంకర నాద శరీరా పరా వేద విహారా హరా జీవేశ్వరా శంకరా నాద శరీరా పరా వేద విహారా జీవేశ్వరా శంకరా మౌన విచక్షణ ధ్యాన విలక్షణ రాగమే యోగమణి ప్రాణము నీవని గానమే నీదని ప్రాణమే గానమని మౌన విచక్షణ ధ్యాన విలక్షణ రాగమే యోగమని నాదోపాసన చేసిన వాడను నీ వాడను నేనైతే నాదోపాసన చేసిన వాడను నీ వాడను నేనైతే ధిక్కరీంద్రజిత హిమగిరీంద్రసిత కందరా నీలకంధరా శూద్రులెరుగని రుద్రవీణ నిర్నిద్రగానమిది అవధరించరా వినిధరించరా శంకరా నాద శరీరా పరా వేద విహారా జీవేశ్వరా శంకరా మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరు చిరు నవ్వులు కాబోలు ఉరిమే ఉరుములు సరి సరి నటనల సిరి సిరి మూవలు కాబోలు మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరు చిరు నవ్వులు కాబోలు ఉరిమే ఉరుములు సరి సరి నటనల సిరి సిరి మూవలు కాబోలు
పరవశాన శిరసు గంగా ధరకు జారెన శివగంగా పరవశాన శిరసు గంగా ధరకు జారెన శివగంగా నాగానల హరినుములు గంగా ఆనంద వృష్టినే తడవంగా శంకరా నాద శరీరా పదా వేద విహారా జీవేశ్వరా శంకరా శంకరా శంకరా. మీ గాన లహరిలో మేమందరం మునిగాం. నాదోపాసన చేసింది మీరు కాక ఇంకెవరు బాలుగారు. ఇలాంటి అద్భుతమైనటువంటి వేదిక మరోసారి మేమందరం బాలుగారికి వారు ఈ తెలుగు జాతికి అందించినటువంటి పాటలకి, భారతీయ సినీ ప్రపంచానికి అందించినటువంటి పాటలకి సర్వదా శతదా రుణపడి ఉంటాం. బాలుగారు, రామోజీ ఫిల్మ్ సిటీ కట్టాలన్న ఒక అభిప్రాయం వారి మనసులో పడ్డ తర్వాత ఆయన ప్రపంచవ్యాప్తంగా పర్యటన చేస్తూ రామోజీరావు గారు ఒకానొక యూరోపియన్ కంట్రీలో ఒక రోడ్ సైడ్ కఫేలో కాఫీ తాగడానికి వెళ్ళినప్పుడు ఈ పాటను విని నాకు ఒక ఉత్తరం రాశారు ఆయన. అక్కడి నుంచి ఈ సెంట్ మీ ఎ లెటర్. శంకరాభరణం అన్న పాట ఇక్కడ వినపడ్డప్పుడు సడన్గా నేను భారతదేశంలోనే ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నాను బాలుగారు, చాలా గర్వపడుతున్నానని ఆ ఉత్తరాన్ని నేను జాగ్రత్తగా పొదుపుకుని దాచుకున్నాను. అది ఈ సందర్భంలో చెప్పాలి. పుగళేంది అనేటటువంటి ఒక మహానుభావుడికి నేను సర్వదా 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 కృతజ్ఞుణ్ణి. ఆయన లేకపోతే ఈ సినిమాలో పాడేవాడిని కాదు. మీరు అన్నట్టుగా నేను పారిపోయాను భయపడిపోయి. కానీ ఆయన ఈ పాటలన్నీ వాడే పాడాలి, నేను దగ్గరుండి పాడిస్తాను, ఎక్కువగా ఒక గురువు దగ్గరికి వచ్చినట్టుగా ఒక 10 రోజులు నా దగ్గర అతను నేర్చుకుంటే చాలు అని నాకు నేర్పించి పాడించారు. ఆయనకు, మహాదేవన్ గారికి, ఈ సినిమా కెప్టెన్ అయినటువంటి విశ్వనాథ్ గారికి, నిర్మాత ఏడిది నాగేశ్వరరావు గారికి, వీటన్నిటికీ మించి అక్షర లక్షలు పుచ్చుకోకుండానే పైకి పారిపోయినటువంటి, తొందరపడి ముందుగా కూసేసిన వేటూరి సుందరరామమూర్తికి సర్వదా కృతజ్ఞుని. నమస్కారం. కళను, వ్యాపారాన్ని సమతూకం వేస్తూ బిఎన్ రెడ్డి వంటి మేధావి దర్శకత్వంలో అపురూపమైన చిత్రాల్ని అందించిన సంస్థ వాహిని. మూల నారాయణ స్వాములు, బొమ్మిరెడ్డి నాగిరెడ్లు, కొండారెడ్లు ఎంతమంది ఈ సంస్థ కోసం పనిచేసినా సంస్థ విజయ పతాకాన్ని రెపరెపలాడించింది మాత్రం శ్రీ బిఎన్ రెడ్డి గారని చెప్పాలి. దర్శకుడిగా వందే మాతరం, స్వర్గసీమ, సుమంగళి, బంగారు పాప, భాగ్యరేఖ, రంగుల రాట్నం, బంగారు పంజరం, పూజాఫలం వంటి ఎన్ని చిత్రాలను రూపొందించారు వారు. వాహిని సంస్థకి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపుని తీసుకొచ్చినటువంటి చిత్రం మాత్రం మల్లీశ్వరి అనే చెప్పాలి. బుచ్చిబాబు గారి రేడియో నాటకం రాయల కారుణ్య కృత్యం ఆధారంగా రాజేశ్వరరావు గారి సంగీతంతో, దేవులపల్లి వారి సాహిత్యంతో వాహిని సంస్థ సృష్టించిన చరిత్ర మళ్ళీ తిరిగి రాయలేనిది. ఈ సినిమా గురించి, దర్శకులు శ్రీ బిఎన్ రెడ్డి గారి గురించి, సంగీతం గురించి, సాహిత్యాల గురించి చెప్పడానికి మాటలు చాలవు, పూటలు చాలవు. అందుకే నేరుగా బావమర్దళ్ళ వియోగ విరహ గీతానికి వెళ్ళిపోదాం. ఘంటసాల మాస్టర్ గారు, భానుమతి గారు ఆలపించినటువంటి ఆ పాటని ఇప్పుడు వినిపించబోతున్నారు సౌమ్య అండ్ నిహాల్.
గగన సీమల తేలు ఓ మేఘమాల మా ఊరు గుడిపైన మసలి వస్తున్నావా మళ్ళీ మాటేదైన నాతో మనసు చల్లగా చెప్పిపోవా అందాల ఓ మేఘమాల రాగాల ఓ మేఘమాల. మమతలెరిగిన మేఘమాల మమతలెరిగిన మేఘమాల నా మనసు బాకి చెప్పిరావా ఎన్నాళ్ళు నా కళ్ళు దిగులుతో రేపవలు ఎన్నాళ్ళు నా కళ్ళు దిగులుతో రేపవలు ఎదురు తెన్నులు చూచిని బావకై చెదరి కాయలు కాచిని అందాల ఓ మేఘమాల రాగాల ఓ మేఘమాల. నిహాల్ అండ్ సౌమ్య, మీరు పుట్టకముందు పుట్టినటువంటి ఈ పాటని చాలా బాగా పాడారు. అంటే ఇంత మంచి పాట పాడడానికి అవకాశం దొరికినందుకు ఈటీవీ వారికి స్వరాభిషేకం ప్రోగ్రాంలో మేము పాడడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎందుకంటే ఇటువంటి పాటలు పాడడం అనేది నిజం ఒక జన్మెత్తాల్సిందే. ఘంటసాల గారు పాడినటువంటి ఈ పాట రాజేశ్వరరావు గారి సంగీతంలో వచ్చినటువంటిది. కొసరాజు గారు హాస్య రసరాజు గారని మనందరికీ తెలిసినటువంటి విషయమే. పుస్తక పఠనం కన్నా ఆయన చుట్టూ ఉన్న మనుషుల మస్తక పఠనమే ఎక్కువగా చేస్తారు. అందుకే మన జీవితాల్లోని హాస్యం ఆయన పాఠాల్లో లాస్యం చేస్తుంది. ఆయన రాసినటువంటి కొన్ని వందల హాస్య గీతాల్లో లోకైకం పిఏపి వారి ఇల్లరికం చిత్రంలోని టైటిల్ సాంగ్. ఇంతవరకు ఇల్లరికాన్ని ఎవరూ టచ్ చేయలేదు, చేసిన కొసరాజు గారు లాగా రాయలేరు. చలపతిరావు గారు ఈ పాటను నడిపించినటువంటి హుషారైన తీరు, బీజిఎమ్స్లో పోయిన పాశ్చాత్య పోకడలు ఆయనకే చెల్లు. మాధవపతి సత్యం గారు పాడినటువంటి ఈ పాటతో మన ముందుకు వస్తున్నారు మను గారు. భలే ఛాన్సులే భలే ఛాన్సులే భలే ఛాన్సులే భలే ఛాన్సులే లలలాహు లలలాహు లక్కీ ఛాన్సులే భలే ఛాన్సులే ఇల్లరికంలో ఉన్న మజా ఇల్లరికంలో ఉన్న మజా అది అనుభవించితే తెలియునులే భలే ఛాన్సులే అదృష్టయోగం పడితే అత్తమామలకు ఒక్క కూతురు అదృష్టయోగం పడితే భావమరుదులే లేకుంటే ఇల్లల్లుడుకేలే అధికారం భలే ఛాన్సులే గంజిపోసిన అమృతంలాగా కమ్మగా ఉందనుకుంటే బహు కమ్మగా ఉందనుకుంటే ఛీ ఛా చీచా అన్నా చిరాకు పడక తులపరించుకొని పోయేవాడికి భలే ఛాన్సులే
ఇల్లరికంలో ఉన్న మజ అది అనుభవించితే తెలియునులే భలే ఛాన్సులే. చుట్టుబట్టుకొని బయటికి ఇచ్చిన చూరు పట్టుకొని వేలాడి, చుట్టుబట్టుకొని బయటికి ఇచ్చిన చూరు పట్టుకొని వేలాడి, దూషణ భూషణ తిరస్కారములు ఆశీసులుగా తలచేవాడికి భలే ఛాన్సులే. ఇల్లరికంలో ఉన్న మజ అది అనుభవించితే తెలియునులే భలే ఛాన్సులే. మణిగి మణిగి ఉన్నామంటే అంతా మనకే చిక్కేది, మణిగి మణిగి ఉన్నామంటే అంతా మనకే చిక్కేది. మామలోభి అయి కూడబెట్టితే మనకే గాదా దక్కేది, అది మనకే గాదా దక్కేది, ఇహ మనకే గాదా దక్కేది, అది మనకే ఇక మనకే, అది మనకే ఇక మనకే, అది మనకే. ఆహాహా, ఏం పాడారండి మను గారు, నిజం చెప్పండి, మీది ఇల్లరికమేనా? అంటే ఆలోచించా, అది కష్టపడకుండా ఆ అల్లుడు ఎంత హాయిగా ఉండొచ్చు కదా, సంజయ్ ఎక్కర్లా. మామూలు అయితే ఇంకా ఆనందం. వెండి తెరపై అక్కినేని నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు, అభిమన్యుడు, శశిరేఖలు. గుండె తెరపై కేవీ రెడ్డి గారు, పింగళి గారు దర్శక గేయ రచయితలు. ఈ నలుగురు గుర్తుకు రాగానే ఇట్టే గుర్తొచ్చే చిత్రం మాయాబజార్. ఆ చిత్రంలో ఘంటసాల మాస్టర్ గారు, లీల గారు పాడినటువంటి ఒక ప్రణయ గీతం లీలగా గుర్తొస్తుంది కదూ. లీలగా ఏమిటండి, ఆ పాటని అవలీలగా పాడడానికి మనం ముందుకొచ్చేస్తున్నారు శివప్రసాద్ అండ్ గీతా మాధురి. నీవేనా నీవేనా నన్ను తలచిన్నది, నీవేనా నన్ను పిలచినది, నీవేనా నా మదిలో నిలచి హృదయము కలవరపరచినది, నీవేనా మెలకువగా, ఆ మెలకువలోనే ఒక కలగా, కలలోనే ఒక మెలకువగా, ఆ మెలకువలోనే ఒక కలగా, కలయో నిజమో వైష్ణవమాయో తెలిసి తెలియని అయోమయములు, నీవేనా నన్ను తలచిన్నది, నీవేనా నన్ను పిలచినది, నీవేనా నా మదిలో నిలచి హృదయము కలవరపరచినది, నీవేనా నన్న
నేనేలే మిమ్మల్ని పిలిచినది నేనే. కానీ ఎంత అందమైన సాంగ్, ఎన్ని సంవత్సరాలైనా సరే ఇంకా విన్నా అంతే హాయిగా ఉంటుంది మనసుకి కదా. ఏ జనరేషన్కి అయినా సరే చాలా హాయిని కలిగించేటువంటి సాంగ్. పైగా ఆ రోజుల్లో ఉండేటువంటి సాహిత్యం ఎంత గొప్పది గీత. ఇప్పుడు కూడా ఇంకా అలాంటి సాహిత్యంతో పాటలు రావాలని మనందరం ఆశిద్దాం. అందుకే ఎవర్ గ్రీన్ సాంగ్స్ అన్నారు వాటిని. అవును, ఓల్డ్ ఈజ్ గోల్డ్. రైట్. థ్యాంక్ యూ మేడం. అక్షర బాణంగా, ఆంధ్రుల ప్రాణంగా గత 4 దశాబ్దాల నుండి జనజీవితంతో మమైకమైన ఈనాడు సంస్థ నుండి 30 ఏళ్ల క్రితం వెండితెరపైకి ప్రసరించింది తిమిర సంహరణం, ఉషా కిరణం. ఈ ఉషా కిరణాలు తిమిర సంహరణాలు, చైతన్య దీపాలు, మౌన ప్రబోధాలు, జగతికి ప్రాణాలు, ప్రగతి రథ చక్రాలు, ఈ ఉషా కిరణాలు తిమిర సంహరణాలు. రామోజీరావు గారి నిర్మాతగా, అట్లూరి రామారావు గారి పర్యవేక్షణలో ప్రతిఘటన, పీపుల్స్ ఎన్కౌంటర్ లాంటి సంచలన చిత్రాల్ని అందించారు. మయూరి, అశ్విని లాంటి సజీవ కథా చిత్రాల్ని కూడా అందించింది ఉషా కిరణ్ మూవీ సంస్థ. ఆ సంస్థ నుండి కాస్త నూతనంగా ఒక టీనేజ్ లవ్ స్టోరీ బయటకు వచ్చింది. అదే తేజ గారి దర్శకత్వంలో వచ్చిన చిత్రం. కులశేఖర్ గారు పాటలు రాయగా ఆర్పి గారు సంగీతాన్ని అందించారు. పాడుతా తీయగా తొలి విజేత ఉషా, నేహాల్ కలిసి ఆ పాటని ఆ రోజు అందించారు. ఆ పాటని వినిపించడానికి ఉషాని, నేహాల్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఊహల పల్లకీలో ఊరేగించనా, ఆశల వెల్లువై రాగం పలికించనా. ఊహల పల్లకీలో ఊరేగించనా, ఆశల వెల్లువై రాగం పలికించనా. కలహాసై కబురులి ఇవ్వన, రాచిలకై కిలకిలా నవ్వన, నా పెదవుల మధువులి ఇవ్వన సయ్యాటలోనా. ఊహల పల్లకీలో ఊరేగించనా, ఆశల వెల్లువై రాగం పలికించనా. ప్రేమలో తీపి చూసే వయసే నీదిరా, బ్రతుకులో చేదులున్నా భయమే వద్దురా. సుడిగుండం కాదురా, సుమగంధం ప్రేమరా, పెనుగండం కాదురా, అనుబంధం ప్రేమరా. సిరితానుగానే వచ్చి నిన్ను చేరునురా. ఊహల పల్లకీలో ఊరేగించనా, ఆశల వెల్లువై రాగం పలికించనా. మేఘాలకు నిచ్చని వేయన, ఆకాశపుటంచునే వంచన, ఆజాబిలి కిందకే దించనా నా కన్నెకూనా. ఊహల పల్లకీలో ఊరేగించనా, ఆశల వెల్లువై రాగం పలికించనా. ఆశగా పల్లవించే
ఆకాశపుటంచులే వంచన ఆజాబిలి కిందకే దించనా నా కన్నె కూనా ఊహల పల్లకీలో ఊరేగించనా ఆశల వెల్లువై రాగం పలికించనా లా 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 లా. ఊహల పల్లకీలో కాదు, రాగాల పల్లకీలో ఊరేగించారు మమ్మల్ని. అందుకే ఇది సుమ అనేది స్వరాభిషేకం జరుగుతోంది. సరే అయితే ఇది కట్టు. నిహాల్ గారు, మీ చెప్పండి. తెరంగేట్రం ఎప్పుడు జరిగింది, ఏ సినిమాతో జరిగింది? ఫస్ట్ పాట బాలు గారు రికమెండ్ చేసినప్పుడు నాంది అనే సినిమాకి ఒక పాట పాడాను. దాంతో నాంది పలికారన్నమాట నాంది మీ పలికాను. కెరియర్కి. ఫస్ట్ సాంగ్. తర్వాత పాట నీ కోసం అనే చిత్రం నుంచి. తర్వాత ఊహల పల్లకిలో ఇద్దరు ఒకటేసారి. ఈ పాట వెనకాల ఏంటంటే ఫస్ట్ సాంగ్ రికార్డ్ చేశారు. యాక్చువల్గా ఇది మామూలుగా ఒక లైవ్ ఆర్కెస్ట్రా తోటి రికార్డ్ చేసుకొచ్చి రామోజీరావు గారికి వినిపించారు. అప్పుడు ఓకే చేశారని, సబ్జెక్ట్ అని తేజ గారు వాళ్ళందరూ చెప్పారు. ఓకే, ఈ సాంగ్ తోటి. సో అంటే ఈ చిత్రం సినిమాకి పునాది ఈ పాటతో స్టార్ట్ అయింది. అవును. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఉషి గారు. సిమెంట్ బిజినెస్ నుంచి సినిమా ఫీల్డ్కి వచ్చిన డొక్కిపర్రు కుర్రాడి గురించి చెప్పాలి అంటే మొదట్లో అతను ఒక యోగా టీచర్. ఏడిది నాగేశ్వరరావు గారితో కలిసి రాఘవ కళా సమితిని స్థాపించారు. అక్కినేని గారు ఇచ్చినటువంటి మాట పట్టుకొని నటుడు కావాలని మద్రాసు చేరారు. అవకాశాలు రాకపోయేసరికి విక్టరీ మధుసూదన్ రావు గారి దర్శకత్వంలో అన్నపూర్ణకు నిర్మాత అయ్యాడు. ఆ చిత్రం ఆశించని ఫలితం ఇవ్వకపోవడంతో ఆరాధన ప్రారంభించాడు. ఇక ఆ చిత్రం విజయంతో వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆయనే జగపతి సంస్థ అధినేత శ్రీ విబి రాజేంద్ర ప్రసాద్ గారు. నిర్మాతగా, దర్శకుడిగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో 30కి పైగా చిత్రాల్ని అందించిన విబి రాజేంద్ర ప్రసాద్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఆయన ఆత్మబలాన్ని కొనియాడుతూ, వానపాట్లకి ఓనమాలు నేర్పిన వారి ఆత్మబలం చిత్రంలోని ఆత్రేయ గీతాన్ని మీకు అందించబోతున్నాము. మామ స్వరకల్పనలో ఘంటసాల మాస్టర్ గారు, సుశీలమ్మ గారు పాడినటువంటి ఆ చినుకు పాటతో మన ముందుకొస్తున్నారు కారుణ్య అండ్ మాళవిక. చిటపట చినుకులు పడుతూ ఉంటే, చెలికాడే సరసన ఉంటే, చెట్టా పట్టగా చేతులు పట్టి చెట్టు నీడకై పరిగెడుతుంటే, చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి, చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి. ఉరుములు పెళ్ళ పెళ్ళ ఉరుముతూ ఉంటే, మెరుపులు తళ తళ మెరుస్తూ ఉంటే, మెరుపు వెలుగులో చెలి కన్నులలో బిత్తర చూపులు కనబడుతుంటే, చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి, చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి. కారుమబ్బులు కమ్ముతూ ఉంటే, కమ్ముతూ ఉంటే, కళ్ళకు ఎవరో కనబడకుంటే, కనబడకుంటే, కారుమబ్బులు కమ్ముతూ ఉంటే, కమ్ముతూ ఉంటే, కళ్ళకు ఎవరో కనబడకుంటే, కనబడకుంటే, జగతిని ఉన్నది మనమిద్దరమే అనుకొని హత్తుకుపోతుంటే, జగతిని ఉన్నది మనమిద్దరమే అనుకొని హత్తుకుపోతుంటే, చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి, చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి.
పెడుతూ ఉంటే చలి చలిగా గిలివేస్తుంటే గిలిగింతలు పెడుతూ ఉంటే చలి గుండియలో రగిలే వగలే చలి గుండియలో రగిలే వగలే చలి మంటలుగా అనుకుంటే చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి చిట్టపట్ట చినుకులు పడుతూ ఉంటే చెలికాడే సరసన ఉంటే చెట్టా పట్టగా చేతులు పట్టి చిట్టు నీడకై పరిగెడుతుంటే చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి. చాలా వెచ్చగా హాయిగా ఉందోయి. ఇప్పటికే కాదు ఎప్పటికైనా సరే వర్షం పాటలలో ముందు వరుసలో ఉండేటువంటి పాట ఇదే. మనకి ఫస్ట్ గుర్తొచ్చే పాట చిటపట చినుకులే. నాగేశ్వరరావు గారు, సరోజాదేవి గారు అద్భుతమైనటువంటి డ్యూయట్. మీరిద్దరూ చాలా చక్కగా పాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మాళవిక కూడా మీ ఇద్దరం కూడా పాత సినిమా ఫ్యాన్స్. ఎస్పెషల్లీ ఈ సినిమా అన్న ఈ పిక్చరైజేషన్ అంతా మాకు చాలా ఇష్టమైన పాట. సో వి వర్ వెరీ ఈగర్ టు సింగ్ దిస్ సాంగ్. థ్యాంక్ యూ కారుణ్య అండ్ థ్యాంక్ యూ మాళవిక. రాజన్ నాగేంద్ర గారు స్వరపరిచిన పూజ చిత్రంలోని ఎన్నెన్నో జన్మల బంధం అనేటువంటి పాట ఎంత పెద్ద హిట్ అయిందో, ఆ పాటను రాసిన దాశరథి గారు రాసిన మరో పాట నింగి నేల అంతే పెద్ద హిట్ అయింది. నింగి నేల కలవడం అంటే ఇంకేమిటో కాదండి, మీరు ఇప్పుడు చూడబోతున్నారు. ఒక పక్కన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, మరో పక్కన శ్రీమతి వాణి జయరాం గారు. ఈ కలయికే నింగి నేల కలవడం లాంటిది. మరి కనులారా చూద్దామా ఆ జంటని? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని, శ్రీమతి వాణి జయరాం గారిని సాదరంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాము. నింగి నేల ఒకటాయలే మమతలు వలపులు పూలై విరిసెలే మమతలు వలపులు పూలై విరిసెలే నింగి నేల ఒకటాయలే ఇన్నాళ్ళ ఎడబాటు నేడే తీరలే నా వెంట నీ ఉంటే ఎంతో హాయిలే లలలా హృదయాలు జతజేరి ఊగేలో దూరాలు భారాలు లేనే లేవులే నీవే నేనులే నేనే నీవులే నింగి నేల ఒకటాయలే
పాట అయిపోయినా ఇంకా మాటలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. నో యాక్చువల్గా పోయిన ఒకానొక పాటలో వాణి గారు చెప్పారు కదా, రాజనాగేంద్ర గారు డివిజన్స్ ఎలా ఉంటాయని, 1 బార్ 1 బార్ అవి రాసుకోవడం బాగానే ఉంటుంది, కానీ అది క్యాలిక్యులేట్ చేయడం కష్టం. అన్లెస్ ఇట్ రిజిస్టర్స్ ఇన్ యువర్ మైండ్. ఆ మ్యాథమెటిక్స్ రావడం కష్టం అనమాట. దాని గురించి మాట్లాడుకుంటున్నాం మీ ఇద్దరం. ఏదైనా విని ట్రిక్కీగా ఉంటుంది. లైవ్ రికార్డింగ్ కదండి ఇవన్నీ చేసేటప్పుడు. మా వల్ల ఏదైనా తప్పైతే మ్యూజిషియన్స్ అందరూ ఎంతసేపు వాయించింది ఇబ్బంది అవుతుంది అని, సార్ ఇక్కడ అంత కాంప్లికేటెడ్ ఎందుకు, కొంచెం మార్చుకుందామా అని మేము 5 నిమిషాలు ఇద్దరం మాట్లాడినా చాలా ఓపికగా ఉంటారు ఇద్దరు బ్రదర్స్. అంతే, లేదు మనము దాన్ని అట్లాగే రాసుకున్నాము, అట్లా వస్తేనే బాగుంటుంది, ఎన్ని టేకులైనా తీసుకుంటాం పర్వాలేదంట. అది దీస్ వర్ గ్రేట్ ఎక్స్పీరియన్సెస్ వాట్ వీ మిస్ టుడే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వాణిజ్య సూత్రాలు తెలిసిన అల్లు వారి అబ్బాయి 1972లో ప్రారంభించిన సంస్థ గీతా ఆర్ట్స్. బంట్రోతు భార్య నుండి బద్రీనాథ్ వరకు ఎన్నో చిత్రాలు నిర్మించిన ఈ సంస్థకు అధినేత అందరికీ తెలిసిన అల్లు అరవిందుడే. మగధీర చిత్రంలో రికార్డులను సృష్టించిన ఈ సంస్థ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నిర్మించిన జల్సా చిత్రం కూడా ఘన విజయాన్ని సాధించింది. ఆ చిత్రంలో దేవిశ్రీ ప్రసాద్ గారి స్వరకల్పనలో టిప్పు గోపికా పూర్ణిమలు పాడిన భాస్కర్ భట్ల గీతం ఒక పెద్ద హిట్. ఇప్పుడు వారే వచ్చేస్తున్నారు, వాళ్ళిద్దరే ఈ సాంగ్ని మనకు వినిపించడానికి. అండ్ అలాంగ్ విత్ అవర్ కోరస్ టీమ్ ఆఫ్ సింగర్స్ ఫ్రమ్ పాడతా తీయగా. నిదురు దాటి కలలే పొంగే, పెదవి దాటి పిలుపే పొంగే, తనువు దాటి మనసే పొందినాలో, గడప దాటి వలపే పొంగే, చెంప దాటి ఎరుపే పొంగే, నన్ను దాటి నేనే పొంగే నీ కొంటే ఊసులో. రంగులవో నువ్వు, రెక్కలవో నువ్వు, దిక్కులవో నువ్వు నా ఆశకి, తుమ్మెదవో నువ్వు, తుంటరివో నువ్వు, తొందరవో నువ్వు నా ఈడుకి.
అడుగు దాటి పరుగే పొంగి హద్దు దాటి హాయే పొంగి నీ చిలిపి నవ్వుల్లో గోపికా పూర్ణిమ, వెల్కమ్ టు స్వరాభిషేకం. థ్యాంక్ యూ. అండ్ బ్యూటిఫుల్ సింగింగ్ యాజ్ యూజువల్. వేరే చెప్పాలా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ టిప్పు అండ్ థ్యాంక్ యూ గోపిక. తెలుగు సినిమా పాటకి మొట్టమొదటిసారిగా జాతీయ పురస్కారాన్ని అందించిన సంస్థ పద్మాలయ. అంతకుముందు ఆ తర్వాత ఎన్ని చిత్రాలు నిర్మించినా ఆ సంస్థని సినిమా చరిత్రలో నిలిపింది మాత్రం అల్లూరి సీతారామరాజు చిత్రం. అదో సాహసం, అదో సంచలనం, అదో సంబరం. మహారచయిత మహారథి గారి రచనతో, ఆదినారాయణరావు గారి సంగీతంతో, వి రామచంద్రరావు గారు, కేఎస్ఆర్ దాసుల దర్శకత్వంలో జి ఆదిశేషగిరిరావు గారు, జి హనుమంతరావులు నిర్మించినటువంటి ఈ చిత్రం చరిత్రనే సృష్టించింది. ఈ చిత్రంలోని శ్రీశ్రీ గారు రాసిన పాట సినీ చరిత్రలోనూ తెలుగువారి మనసుల్లోనూ నిలిచిపోయింది అప్పటికీ ఇప్పటికీ. ఘంటసాల మాస్టర్ గారు, రామకృష్ణ బృందం ఆలపించిన ఆ పాటతో ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు మిత్ర గారు అండ్ అలాగే పాడుతా తీయగా సింగర్స్. లేవరా దీక్షభూని సాగరా, తెలుగు వీరలేవరా దీక్షభూని సాగరా, దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా. తెలుగు వీరలేవరా దీక్షభూని సాగరా, దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా. కండకు కళ్ళ నిల్లవద్దురా, నీతి లేని శాసనాలు నేటి నుండి రద్దురా. దారుణ మారణ కాండకు తల్లడిల్లవద్దురా, నీతి లేని శాసనాలు నేటి నుండి రద్దురా. నిదురవద్దు బెదరవద్దు, నిదురవద్దు బెదరవద్దు, నింగి నీకు హద్దురా, నింగి నీకు హద్దురా. ఎసటివాడు ఎవడువాడు ఎసటివాడు, ఇటు వచ్చిన తెల్లవాడు, ఇటు వచ్చిన తెల్లవాడు, కొండ బలం కొండ ఫలం కబళించే దుండగీడు, కబళించే దుండగీడు, మానధనం ప్రాణధనం దోచుకొనే దొంగవాడు, దోచుకొనే దొంగవాడు, ఎవడువాడు ఎసటివాడు, ఇటు వచ్చిన తెల్లవాడు. తగిన శాస్తి చెయ్యరా, తగిన శాస్తి చెయ్యరా, తరిమి తరిమి కొట్టరా, తరిమి తరిమి కొట్టరా.
అడుగు మీద లేవరా దీక్షభూమి సాగరా దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా ఈ దేశం ఈ రాజ్యం ఈ దేశం ఈ రాజ్యం నాదే అని చాటించి ప్రతి మనిషి తొడలు కొట్టి శృంఖలాలు పగులగొట్టి దురకత్తులు పదును పెట్టి తుది సమరం మొదలు పెట్టి సింహాలై గర్జించాలి సంహారం సాగించాలి వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం స్వాతంత్ర వీరుడా స్వరాజ్య భానుడా అల్లూరి సీతారామ రాజా అల్లూరి సీతారామ రాజా స్వాతంత్ర వీరుడా స్వరాజ్య భానుడా అల్లూరి సీతారామ రాజా అల్లూరి సీతారామ రాజా అందుకో మా పూజలందుకో రాజా అందుకో మా పూజలందుకో రాజా అల్లూరి సీతారామ రాజా అల్లూరి సీతారామ రాజా తెల్లవాడి గుండెల్లో నిదురించిన వాడా మా నిదురించిన పౌరుషాగ్ని రగిలించిన వాడా తెల్లవాడి గుండెల్లో నిదురించిన వాడా మా నిదురించిన పౌరుషాన్ని రగిలించిన వాడా త్యాగాలే భరిస్తాం కష్టాలే భరిస్తాం త్యాగాలే భరిస్తాం కష్టాలే భరిస్తాం నిశ్చయముగా నిర్భయముగా నీ వెంటనే నడుస్తా నిశ్చయముగా నిర్భయముగా నీ వెంటనే నడుస్తా నీ వెంటనే నడుస్తా వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం. ఈ పాట పాడే సమయంలో కృష్ణ గారు ఘంటసాల గురించి 3 నెలలు వెయిట్ చేశారు. అప్పుడు ఆయన హాస్పిటల్లో ఉన్నారు ఘంటసాల గారు. ఇప్పుడు నేను పాటలేదు నాయన అంటేను కృష్ణ గారు మీరే పాడాలండి ఈ పాట ఎంతకాలం అయినా సరే వెయిట్ చేస్తారంటే 3 నెలల తర్వాత ఘంటసాల గారు ఫోన్ చేసి ఈరోజు నాకు గొంతు బెటర్గా ఉంది నేను ఈరోజు పాడతానని చెప్పి పాడారు. చారిత్రాత్మకమైన హిట్ సాంగ్ ఇది ఆ చిత్రంలో. మిత్ర గారు సూపర్ అండి. థ్యాంక్ యూ మేడం. తొలి చిత్రంతోనే విజయ కేతనాన్ని ఎగరేసిన చిత్ర నిర్మాణ సంస్థ ఎంఎస్ ఆర్ట్ మూవీస్. తలంబ్రాలు, ఆహుతి, అంకుశం, అమ్మోరు, అంజి, నిన్న మొన్నటి అరుంధతి సినిమాలన్నీ సంచలన విజయాలే. మరి ఈ చిత్రం సంస్థ అధినేత శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు 100కి 100 పాళ్ళు పర్ఫెక్షనిస్ట్. తనకు నచ్చేంత వరకు కాలాన్ని ధనాన్ని వెచ్చించి ప్రతి చిత్రాన్ని రూపొందించడంలో మొంటిఘట్టం. కోడి రామకృష్ణ గారి దర్శకత్వంలో ఆయన నిర్మించిన అంజి చిత్రం ఆయన తీయడానికి 6 ఏళ్లు పట్టిందంట. ఆర్థికంగా నిర్మాతను నిరాశపరిచిన స్పెషల్ ఎఫెక్ట్స్కి గాను జాతీయ పురస్కారాన్ని అందుకుంది ఆ చిత్రం. ఇప్పుడు ఆ చిత్రంలోని భువనచంద్ర గారి గీతాన్ని విందాము. సంగీతం మణిశర్మ గారు. సినిమా కోసం అప్పుడు పాడింది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, కల్పన గారు. అయితే ఇప్పుడు పాడబోతోంది మనో గారు, కల్పన.
అమ్మ గొప్పదే అందం పోగేసి కన్నదే అబ్బో నీ అమ్మ గొప్పదే అందం పోగేసి కన్నదే పరువాలు పొదిగిన చిలక చలి జోడు ఉన్నది గనక జతగా శృతిగా ఇక నువ్వు నేను ఒకటైపోయి పాడేద్దామా సరిగమపా కోమలి తీర్చమన్నది ఆకలి అను వింతై అంతై తెరదించై గిచ్చైమంటే వేడువగా నా తరమా సొగసింతై అంతై దరిగొచ్చై వచ్చైమంటే నిలువగా నా తరమా తమకాలు విడువవు గనుక తడి చీర బిగిసెను గనుక చెలియా చెలియా ఇక ఉల్లసంగా ఆడితామా ఉయ్యాలాట కసి కొనక అమ్మో ఎంకొంటే పిల్లడా ఏమో సన్నాయినొక్కడా అమ్మో ఎంకొంటే పిల్లడా ఏమో సన్నాయినొక్కడా కసి మీద ఉన్నడు గనుక కస చూడు మన్నడు గనుక ఒడిలో ఒదిగి ఇక చూపిస్తాలే వయ్యారాల ఆటుబోటు తడబడక దదదధం దదదధం ధం దదదధం దదదధం ధం ధం దదదదదదదదం దదదధం ధం ధం దదదదదదదం ధం దదదదదదదం ధం దదదదదదదం ధం దదదదదదదం పెట్టవే సంపద ఒళ్ళు తుళ్ళి తుళ్ళి అరే మళ్ళీ మళ్ళీ సరసానికి త్వర పెడితే ఓసి పుల్లి గుచ్చి నిన్ను గిల్లి గిచ్చి మౌడి దాడికి ఎగబడితే హృదయాలు కలిసెను గనుక సుఖనీతో కలిగెను గనుక ప్రియుడా ప్రియుడా అరే మళ్ళీ మళ్ళీ సాగించేదా సంగీత్లో నా సరిగమపా అబ్బో నీ అమ్మ గొప్పదే అందం పోగేసి కన్నదే అబ్బో నీ అమ్మ గొప్పదే అందం పోగేసి కన్నదే పరువాలు పొద్దుకిన్న చిల్లక చల్లి చోడు ఉన్నది కన్నక జతగా శృతిగా ఇక నువ్వు నేను ఒకటైపోయి పాడేద్దామా సరిగమపా
అది ఉందా లాస్ట్లో యాక్చువల్లీ సాంగ్లో? నాదండి అది. అది స్పెషల్ ఎఫెక్ట్ మీదే కదా? పాటలో లేదు. బా సూపర్ మను గారు అండ్ కల్పన గారు. ఇట్ వాజ్ అ నైస్ బ్యూటిఫుల్ హై పిచ్డ్ రొమాంటిక్ సాంగ్. నేను చివర్లో యాక్చువల్గా ట్రై చేశాను అనమాట ఆయన్ని కొంచెం డిస్ట్రాక్ట్ చేయాలని. అవ్వలేదు. ఆయన విశ్వామిత్రుడు వంటి వాడు. ఓకే, థ్యాంక్ యూ మను గారు. అబ్బో అబ్బో. ఇక మాటా పాట నేర్చిన 8 దశాబ్దాల పైచిలుకు తెలుగు సినిమా కన్నా ముందు బ్రతుకుబాటు నేర్చిన ఓ శతాధిక సంవత్సరాల శ్రమజీవి స్థాపించిన చిత్ర నిర్మాణ సంస్థే ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్. అధినేత శ్రీ కె రాఘవ్ గారు. ఈ సంస్థ ద్వారా నేటికి 150 చిత్రాల దర్శకులు మన దర్శకరత్న శ్రీ దాసరి నారాయణరావు గారు పరిచయం అయ్యారు. కోడి రామకృష్ణ గారు పరిచయం అయ్యారు. చిరంజీవి గారు తొలిసారిగా హీరోగా పరిచయం అయ్యారు. ఇంకా చెప్పాలి అంటే ఈ నిర్మాత వలనే చిరంజీవి గారి తండ్రి గారు కూడా ఒక చిన్న వేషంలో వెండితెర పైన కనిపించారు. నిర్మించిన 27 చిత్రాల్లో 25 చిత్రాలు ఘన విజయాన్ని సాధించినవే. ఈ సంస్థకి తాతా మనవడు చిత్రం తర్వాత తూర్పు పడమర మరో ప్రతిష్టాత్మకమైనటువంటి చిత్రంగా నిలిచింది. బాలచంద్ర గారి అపూర్వ రాగంగల్ తమిళ చిత్రం కథని తెలుగులో అద్భుతంగా రూపొందించారు దాసరి గారు. తమిళ చిత్రంలోని బాణీల్ని తీసుకోకుండా అంతే స్వేచ్ఛగా బాణీల్ని అందించారు శ్రీ రమేష్ నాయుడు గారు. ఇక దర్శకరత్నకి ఇష్టమైనటువంటి గేయ రచయిత వారు కూడా మన మధ్యనే ఉండడం ఇవాళ మన భాగ్యం. శ్రీ ఆచార్య సి నారాయణ రెడ్డి గారు. వారి సాహిత్యం గురించి చెప్పాల్సిన పనే లేదు. ముఖ్యంగా బాలు గారు ఆలపించినటువంటి సోలో సాంగ్ ఇప్పటికీ పచ్చగానే ఉంది. కాకపోతే ఆ పాటని వారు ఈ స్వరాభిషేకం కార్యక్రమంలో పాడితేనే మనందరికీ ఆనందం. ఆ పాటని పాడి వినిపించడానికి బాలు గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తాం. శివరంజని నవరాగిణి వినినంతనే నా తనువులోని అణు అణువు కరిగించే అమృతవాహిని. ఆ శివరంజని నవరాగిణి. సిగలోన సిరిమల్లివి సంగీత గగనాన జాబిల్లివి. రాగాల సిగలోన సిరిమల్లివి సంగీత గగనాన జాబిల్లివి. స్వరసురఝరి తరంగానివి స్వరసురఝరి తరంగానివి. సహృదయ వీణావాణివి శివరంజని నవరాగిణి. ఆ కనులు పండు వెన్నెల గనులు ఆ కురులు ఇంద్రనీలాల వనులు. ఆ కనులు పండు వెన్నెల గనులు ఆ కురులు ఇంద్రనీలాల వనులు. ఆ వదనం అరుణోదయ కమలం ఆధరం సుమధుర మధుకలశం శివరంజని నవరాగిణి. జనకుని కొలువున అల్లన సాగే జగన్మోహిని జానకి. వేణుధ
ధరుని రథమారోహించిన విదుషీమణి రుక్మిణి రాశీకృత నవర సమయ జీవన రాగ చంద్రికా లలిత లావణ్య భయద సౌందర్య కలిత చండికా రావే రావే నా శివరంజని మనోరంజని రంజని నారంజని నీవే నీవే నాలో పలికే నాదానివి నీవే నాదానివి నాదానివి నీవే నాదానివి ధన్యులం బాలుగారు. నాదానివి నీవే నాదానివి అని రాశారు సి నారాయణ రెడ్డి గారు. ఎంత గొప్పగా రాశారు సార్. ఇక్కడ దాసరి నారాయణరావు గారు, అలాగే ఈ పాటని రాసినటువంటి సి నారాయణ రెడ్డి గారు, పాడినటువంటి బాలు గారు, నిజంగానే ఈ స్వరాభిషేకం అనేటువంటి కార్యక్రమం చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం. అయాచితంగా జరిగిన ఒక గమ్మత్తైన విశేషం చెప్పాలి ఇప్పుడు నేను. ఈ సినిమాకి మాతృక తమిళంలో బాలచంద్ర గారు తీసిన అపూర్వ రాగంగళ్. అన్నగారు కంపోజ్ చేశారు, మా తండ్రి గారు ఎంఎస్ విశ్వనాథన్ గారు ఆ సినిమాకి. ఇది ప్యారలల్ పాట, మా అన్నయ్య యేసుదాస్ గారు పాడారు. దాన్ని తెలుగులో తీసినప్పుడు వేరే పాటగా మలిచారు. ఇంకొక విశేషం ఏంటంటే ఇది అపూర్వ రాగంగా చేయాలి అని మా తండ్రి గారైనటువంటి ఎంఎస్ విశ్వనాథన్ గారు ఇక్కడ ఉన్నటువంటి పుంభావ సరస్వతి బాలమురళీకృష్ణ గారిని అర్థించినప్పుడు ఆయన చాలా అతి తక్కువ స్వరాలతో ఉండేటటువంటి మహతి అనేటటువంటి ఒక రాగం గురించి ఆయనకు చెప్పాడు. அதிசய ராகம் ஆனந்த ராகம் அழகிய ராகம் అపూర్వ రాగం ఆయన పాడారు ఈ పాట. ఎన్ని అవార్డులు వచ్చి ఉంటాయో చెప్పడానికి వీల్లేదు. మా అన్నయ్యకి మా తండ్రి గారు చేసినటువంటి పాట. సగపని అంతే, నాలుగే నోట్లు. అది మా తండ్రి గారు ఆయనకి చెప్పి ఎంత అద్భుతమైన ఒక కాంబినేషన్ వచ్చింది చూడండి ఈ పాట వల్ల ఇక్కడికి వచ్చేసరికి. ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే నారాయణరావు గారికి ఇష్టం లేకపోయినా నిర్మాత ఒరిజినల్ సాంగ్నే పెట్టుకుందామన్నారు. అదే ట్యూన్ను అలాగే పెడదామంటే అది గొప్ప ట్యూనే, నేను కాదని అంటలేదు, తెలుగుకు మనం వేరే చేసుకుందామని ఆయన పట్టుబట్టి రమేష్ నాయుడు గారి చేత వేరే పాటను చేయించారు. సో అన్నయ్య తమిళంలో పాడితే తమ్ముడు తెలుగులో పాడాడు. రెండిటికీ కూడా ఒకే ఆదరణ లభించింది, ఆశీర్వాదం లభించింది. ఈ పాటకు సంబంధించిన ఒకరిద్దరు తప్పించి అందరూ ఉండడం. మీరు నీవే నీవే నాదానివి నా దానివి అన్న గురించి చెప్పారు కదా. మిగతా అద్భుతమైనటువంటి సమాసాల గురించి మనం మాట్లాడుకుంటే ఒక అద్భుతమైన విశ్లేషణే చేయొచ్చు, ఒక సిద్ధాంత గ్రంథాన్నే రాయొచ్చు దీంట్లో. ఒక చిన్న విషయం చెప్పి, అంటే సంగీతజ్ఞులు సాహిత్యం మీద అవగాహన ఉన్నవాళ్ళు చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పడానికి. శృతి నన్ను ఒకసారి 30 seconds, I don't take much time, there are other singers to sing. రాగాల సిగలోన సిరిమల్లివి సంగీత గగనాన జాబిల్లివి. ఎంత మాటకు తగినట్టుగా స్థాయిలు కూడా కంపోజ్ చేశారు. మామూలుగా అయితే మిగతా వాళ్ళు కొంతమంది వేదికల మీద పాడుతుంటారు, ఆకాశం నుండి గగనం దాకా. అలా కాకుండా రాగాల సిగలోన సిరిమల్లెవి సంగీత గగనాన జాబిల్లివి స్వరసుర ఝరీ తరంగానివి సరస హృదయ వీణావాణివి. శబ్దం, అక్షరం, స్వరం అన్నీ కలిస్తేనే అందమైన పాటలు. ఆ యుగంలో పుట్టిన మేమందరం ధన్యులం, అంతకంటే నేనేం చెప్పుకోలేను. ఇంత మంచి పాట ఇచ్చినటువంటి సోదరుడు నారాయణరావు గారికి కూడా, మా ఆచార్యులకి, అక్కడ ఉన్న రమేష్ నాయుడు గారికి, రాఘవకి సర్వదా కృతజ్ఞుడి. ఆదరించిన ప్రేక్షక మహానుభావులందరికీ కూడా పాదాభివందనం. పాత్రల పరంగా కబీర్ దాసు రామదాసు, పాత్రధారుల పరంగా నట సామ్రాట్, యువ సామ్రాట్,
ఇక గాయకుల పరంగా శంకర్ మహాదేవన్, విజయ్ యేసుదాస్. శ్రీరామదాస్ సినిమాలో అల్లా శ్రీరామ్ అనేటువంటి ఆ పాటని మనం మర్చిపోగలమా చెప్పండి. శంకర్ మహాదేవన్ గారితో పాటు శ్రీ విజయ్ యేసుదాస్ గారు ఎంతో గొప్పగా పాడినటువంటి పాట. అలాగే బెల్లంకొండ సురేష్ గారు నిర్మించిన నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ చిత్రంలో కూడా ఆయన ఒక అందమైన పాటను పాడారు. రాసింది చంద్రబోస్ గారు. ఎస్ గోపాల్ రెడ్డి గారు సందర్భాన్ని వివరించగానే కీరవాణి గారు బాణి వినగానే ఒక్కసారిగా ఆత్రేయ గారిని స్మరించుకొని చంద్రబోస్ గారు పాటను రాసేశారంట. ఆ పాట వింటూ ఉంటే మనకి ఆత్రేయ గారి శైలి మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. కీరవాణి గారి స్వరకల్పనలో విజయ్ యేసుదాస్ గారు పాడినటువంటి ఆ పాటనే మరోసారి మనకు వినిపించబోతున్నారు. సో లెట్స్ ఇన్వైట్ ఆన్ స్టేజ్ శ్రీ విజయ్ యేసుదాస్ గారు. నువ్వంటే ప్రాణమని, నీతోనే లోకమని, నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని, ఎవరికి చెప్పుకోను నాకు తప్ప, కన్నులకు కలలు లేవు నీరు తప్ప. నువ్వంటే ప్రాణమని, నీతోనే లోకమని, నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని, ఎవరికి చెప్పుకోను నాకు తప్ప, కన్నులకు కలలు లేవు నీరు తప్ప. విరగం అంతేనా, ప్రేమిస్తేనే సుదీర్ఘ నరగం నిజమేనా, ఎవరిని అడగాలి నన్ను తప్ప, చివరికి ఏమవాలి మన్ను తప్ప. నువ్వంటే ప్రాణమని, నీతోనే లోకమని, నీ ప్రేమే లేకుంటే బ్రతికేదు ఎందుకని. వెంటొస్తానన్నావు, వెళ్ళొస్తానన్నావు, జంటై ఒకరి పంటై వెళ్ళావు, కరుణిస్తానన్నావు, వరమిస్తానన్నావు, కరువై మెడకు గురివై పోయావు, దేవతలోను ద్రోహం ఉందని తెలిపావు, దీపం కూడా దహిస్తుందని తేల్చావు, ఎవరిని నమ్మాలి నన్ను తప్ప, ఎవరిని నిందించాలి నిన్ను తప్ప. నువ్వంటే ప్రాణమని, నీతోనే లోకమని, నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని, ఎవరికి చెప్పుకోను నాకు తప్ప, కన్నులకి కలలు లేవు నీరు తప్ప. కొందరికి వారసత్వంగా బంగ్లాలు వస్తాయి, ఆస్తులు వస్తాయి.
అలాగే బంగారం వస్తుంది, కానీ మీరెంత అదృష్టవంతులండి, మీకు వారసత్వంగా స్వరం వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అది మా అదృష్టంగా భావిస్తున్నాము. ఈ స్వరాభిషేకం కార్యక్రమంలో వినేటువంటి భాగ్యాన్ని మీరు కలిగించారు. థ్యాంక్ యూ సో మచ్. క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత శ్రీ కెఎస్ రామారావు గారు రవిరాజా పెనిశెట్టి గారి దర్శకత్వంలో అందించిన విజయవంతమైన చిత్రం చంటి. కథపరంగానే కాదు, సంగీత సుధాపరంగా కూడా ఆ చిత్రం అందరినీ ఆకట్టుకుంది. ఇళయరాజా గారి స్వరకల్పనలో బాలు గారు, చిత్ర గారు పాడిన ఓ అందమైన యుగళ గీతం ఆ చిత్రంలో ఉంది. ఆ యుగళ గీతంతో మన ముందుకొస్తున్నారు. గర్వంగా చెప్పుకోవాలి అంటే ఇద్దరు ఈటీవీ ద్వారా గుర్తింపు పొందిన వారే. ఒకరు పాడుతా తీయగా పార్థసారథి, ఇంకొకరు ప్రియా ప్రియతమా రాగాల గీతామాధురి. వి లవ్ యూ బోత్ అండ్ లెట్స్ ఇన్వైట్ గీతామాధురి అండ్ పార్థసారథి. సిరిగల చిలకలు ఇలా దిగి నడుచుట న్యాయమా ధర్మమా? తొలగరి మెరుపులు చిలికిన చినుకులు నింగిలో ఆగునా? సలిమరగతులలో సుఖపడు బతుకులు వేసవే కోరునా? అలికిన గుడిసెల చలువల మనసులు మేడలో తురుకునా? అందాల మేడల్లోనే అంతదు కాలికి మన్ను. నిరుపేదిల్లు పొదరిల్లు ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు వేసే పూల బాణం వీచే గాలి గంధం పొత్తేలేని ఆకాశం హత్తేలేని ఆనందం ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు. మిలమిల మెరిసిన తళతళ తారలు నింగినే వీడునా? చెరువుల కడుపున విరిసిన తామర తేనెలే పోయునా? మినుగురు పురుగుల మిడిమిడి వెలుగులు వెన్నెలై కాయునా? ఈ గాలి మేడల్లోనూ దీపల్లానే ఉన్నా? మా పల్లె సింగారాలు నీలోనే కన్నా? గోదారమ్మ
పరవశం హద్దే లేని ఆనందం ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు. ఏవేవో రాగాలు, ఎన్నెన్నో రాగాలు మన స్వరాభిషేకం కార్యక్రమంలో వినిపిస్తున్నాయి. నంద్యాల నందిపైపుల స్వరాభిషేకం కార్యక్రమంలో ఈ 83 ఇయర్స్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోని ఎన్నో పాటల్ని, ఇంకా చాలా పాటలను వినిపించాలని ఉంది. కానీ ఇప్పటి వరకు మన ప్రయత్నంగా కొంతవరకు అద్భుతమైనటువంటి గీతాలని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశాము. సో ఈ సాంగ్ వింటూ ఉంటే మీనా గారు చెరువుగట్టు పక్కన పరిగెత్తడం, వెంకటేష్ గారు వెనకాల వెళ్ళడం, ఆ సంచలనాత్మకమైన సినిమా గుర్తొచ్చింది చంటి. వేటూరి గారు ఒక అద్భుతమైన పదప్రయోగం చేశారు, చలిమర గదుల్లో, అంటే ఏసీ గదుల్లో. అమ్మాయిని ఉద్దేశించి చలిమర గదులలో సుఖపడు బతుకులు వేసవే కోరునా అని. రైట్. ఓకే, థ్యాంక్ యూ గీత, అండ్ థ్యాంక్ యూ పార్థసారథి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.